కదా. వీళ్ళందరూ ఆ రోజున మాట్లాడింది ఏంటి? దక్షిణాదికి అన్యాయం జరుగుతూ జనాభా ప్రాతిపదికన అయితే ఇది అన్యాయం అన్నారు. దానికి ఏంటి ఫార్ములా? ఏం చెప్పలేదు వాళ్ళు. ఫార్ములా అన్యాయం జరగడానికి వీల్లేదు అన్నారు. ఫార్ములా తయారు చేసింది బీజేపీ. అప్పటి నుంచి ఆలోచించి 50% సీట్లు అన్నది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలందరికీ ముందే చెప్పింది అది. కానీ కాంగ్రెస్ ట్రాప్లో పడి వీళ్ళు చెడగొట్టుకున్నారు. ఇది దాన్ని ఏమంటారు, ఆత్మహత్య చేసుకున్నారు, రాజకీయ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు 33% రిజర్వేషన్ ఇందులోనే పెట్టండి అని. పెట్టి పడేస్తారు. రేపు పొద్దున్న 2034 ఎట్టాగా పెట్టేస్తారు. వాళ్ళకి పోయేదేం లేదు. అప్పుడు నాశనం అయ్యేది ఎవరి జీవితాలు? వీళ్ళయ్యి. ఇప్పటికే నియోజకవర్గాన్ని పట్టు కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఏమైపోతారు వాళ్ళ జీవితాలు? ఆ సీట్లు మహిళా రిజర్వేషన్ అయితే అది ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే ఇవ్వాలి. ఏ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కడ ఉన్నారో ఆ ప్రపోర్షనేట్ తీసుకుని ఆ టాప్ 33% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో 25 సీట్లు ఉన్నాయి. రేపు పొద్దున జేపీ గారు చెప్పినట్టు 20 పడిపోతాయి. 20లో 4 సీట్లు ఏది దగ్గర దగ్గర 7 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. 6 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. 6 సీట్లు మహిళలకు ఇచ్చేయాలి. అప్పుడు మిగతా నాయకులందరూ ఏం చేస్తారు? మిగతా ఎంపీలందరూ ఏం చేస్తారు? తెలంగాణలో అంతే కదా, 14 పడతాయి అన్నారు. 14లో అనేటప్పటికి దగ్గర దగ్గరగా ఓ 4 5 పడతాయి. 4 లేదా 5 అక్కడ 4 సీట్లు అటు ఇచ్చేస్తారు.